పదవ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా పలు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్ ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్నులను పంపించేశారు. ఈ సందర్భంగా బొంపల్లి సురేందర్రావు మాట్లాడుతూ రానున్న 10వ తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అక్కరజ్ శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, పట్టణాధ్యక్షులు ఎందడి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్లు నల్ల నరసయ్య, గాండ్ల సుమతి, నాయకులు మొంగాని మనోహర్, శీలం స్వామి, భరత్, అన్వర్, జహంగీర్, దిలీప్ పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు ముస్తాబాద్ గౌరవ సిరిసిల్ల ప్రదాత మాజీ మంత్రివర్యులు సభ్యుల ఆశీర్వాదంతో 10వ తరగతి ఉన్నటువంటి విద్యార్థులకు గిఫ్ట్ స్మైల్ కింద యాడ్స్, పెన్నులను పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత రావాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఈ ఎగ్జామ్లో ప్రావీణ్యం చూపించి వాళ్ళ తల్లిదండ్రులకు ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి అందరికీ మంచి పేరు రావాలని చెప్పేసి కేటీఆర్ గారు విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లను పంపించాలని చెప్పేసి మాకు పంపించడం జరిగింది. మేమందరం కూడా అన్ని స్కూళ్ళకు కూడా తిరిగి 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ పెన్నులు, ప్యాడ్లు కూడా పంపిస్తున్నాము. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మార్చి 21న ప్రారంభమయ్యేటువంటి ఎస్ఎస్సి పరీక్షల నేపథ్యంలో గౌరవనీయులు సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత అయినటువంటి కె తారక రామారావు గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కు ముందు స్మైలీ గిఫ్ట్ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ కూడా ఎగ్జామినేషన్ ప్యాడ్స్తో పాటు పెన్నులను ఇస్తూ మరి వారిని మంచిగా చదువుకుంటూ ఎలాంటి పరీక్షలు రాసే క్రమంలో ఒత్తిడికి లోను కాకుండా మంచిగా రాసి వాళ్ళ తల్లిదండ్రులకి, చదివేటువంటి స్కూల్కి, తద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి వారి ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్షను కూడా ఇప్పుడు ఎస్ఎస్సి రాసేటువంటి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరూ కూడా వారికి పేరు తెచ్చే విధంగా మంచి మార్కులు తీసుకురావాలనేది కేటీఆర్ గారి సంకల్పం. వారి సంకల్పం మేరకు మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము నిర్వహిస్తున్నాం. మంచిగా ఎలాంటి ఒత్తిడికి లోన్ కాకుండా రాసి పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరికీ మా పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గౌరవ కేటీఆర్ గారు, మన సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన రామన్న గారు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా మన ముస్తాబాద్ మండలంలోని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి పిల్లలు మంచిగా చదివి మంచిగా ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి అన్ని రకాలుగా స్కూల్లో బిల్డింగ్లు కానీ, స్కూల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ అన్నీ కూడా శ్రద్ధగా తీసుకొని డెవలప్మెంట్ చేయడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు పంచడం జరిగింది. మాజీ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో గత 10 సంవత్సరాల నుండి కూడా మండలంలోని అన్ని స్కూళ్ళలో 10వ తరగతి విద్యార్థులకు పంచడం జరుగుతుంది. అదే క్రమంగా ఈరోజు కూడా ముస్తాబాద్ మండలంలో అన్ని స్కూళ్ళలో మా కార్యకర్తలు ఎస్ఎస్సి విద్యార్థులకు ప్యాడ్లు పంచడం జరిగింది. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత అయినటువంటి కేటీఆర్ గారి సారథ్యంలో ప్రతి సంవత్సరము 10వ తరగతి రాసే విద్యార్థులకు గత 10 సంవత్సరాల నుండి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వారికి పెన్నులు, ప్యాడ్లు పంపిణీ చేయడం జరుగుతుంది.